మైగ్రేన్ హెడేక్ అనేది చాలా చిరాకు తెప్పిస్తుంది అందరికి. ఏ పని చేయనివ్వదు. ఏ పని చేయనిది, లైట్ని కూడా చూడనివ్వదు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఇంటర్నల్గా లివర్ అనేది ఇన్బ్యాలెన్స్, గాల్ బ్లాడర్ లివర్ అనేది ఇన్బ్యాలెన్స్ వల్ల, అంటే ఇది సింపుల్గా ఒక డైజెషన్ వల్ల వచ్చే డిసీజ్ అనమాట. డైజెషన్ సిస్టమ్ ఎప్పుడైతే బాగుంటుందో లివర్ ఫంక్షన్, గాల్ బ్లాడర్ ఫంక్షన్ నార్మల్గా ఉంటుంది అనమాట. మెటబాలిజం సిస్టమ్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడే మైగ్రేన్ హెడేక్స్ వస్తాయి. దానివల్ల కొంతమందికి కంటి చూపు సైట్స్ వస్తాయి, స్పెట్స్ పెట్టుకుంటేనే హెడేక్ తగ్గుతుందన్న ఒక ఫీలింగ్లోకి ఉంటారు. కానీ ఈ దానికి ఒక లాజిక్ చెప్తాను, ఈ రోజు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యాక్యుప్రెషర్లో యాక్యుపంచర్ పాయింట్స్లో ఇక్కడ గాల్ బ్లాడర్ పాయింట్ ఒకటి ఈ హైబ్రోస్ నుంచి ఇక్కడ ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి ఇలా వెళ్తుందండి. యూట్యూబ్లో మీరు కావాలంటే సెర్చ్ చేయొచ్చు, గాల్ బ్లాడర్ యాక్యుపంచర్ గాల్ బ్లాడర్ ఛానల్ అని కొట్టి చూస్తే మీకు ఒక వీడియో వస్తుంది, ఒక 30 సెకండ్ వీడియో వస్తుంది. అది ఇలా ఇలా వెళ్తుంది అనమాట. అది దాని ఛానల్ ఎలా అయితే వెళ్తుంటుందో, దాని మెరిడియన్ ఎలా అయితే వెళ్తుంటుందో ఆ రూట్లో హెడేక్ ఎక్కువ వస్తుంది అనమాట. అంటే రీజన్ ఏంటి అంటే ఇక్కడ గాల్ బ్లాడర్ అనమాట, లివర్ అనమాట. ఈ రెండు ఇన్బ్యాలెన్స్ వల్లనే మైగ్రేన్ హెడేక్ వస్తుంది. దీనికి కావాల్సింది ఏంది అని అంటే తీసుకోకూడదు ఏంది, తీసుకోవాల్సింది ఏంది. అయితే దీంట్లో మెయిన్ చింతపండు పులుపు అనేది నోటికి తగలకూడదండి. మైగ్రేన్ హెడేక్ ఉండే వాళ్ళకు చింతపండు పులుపు పడదు. పుల్లగా ఏది తిన్నా సరే వాళ్ళకు హెడేక్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి రీజన్ కూడా తెలియదండి అసలు హెడేక్ ఎలా వచ్చింది అనేది. అక్కడ పానీపూరి తిని ఉంటారు, ఇంకేదో సాంబార్ ఏదైనా తిని ఉంటారు, ఇడ్లీ సాంబార్ ఏదైనా తిని ఉంటారు. అక్కడ మొత్తానికి చింతపండు పడిన ఏదో ఒకటి ఉండడం వల్ల, పుల్లటి ఏదో ఒక వస్తువు తినడం వల్ల హెడేక్ స్టార్ట్ అయింటుంది.